నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ బస్సు బోల్తా 27 మందికి గాయాలు. నాయుడుపేట పూతలపట్టు ప్రధాన రహదారిలోని బాలాజీ డైరీ సమీపంలో ఘటన. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి వైఖరిని తెలపాలి, తిరుపతిని రాజధానిగా చేయాలి డిమాండ్ చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్స్ లో తగిన విధంగా బుద్ధి చెబుతారు హెచ్చరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. స్మగ్లర్ల వాహనం ఢీకొని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి. 30 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం. 2 స్మగ్లర్లు అరెస్ట్. 7 ఎర్రచందనం దొంగలు కారు స్వాధీనం. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం జనసేన ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవటం ఖాయమని చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్లు బాగా పనిచేస్తే తెలుగుదేశం మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. 2 నెలల్లో ఎర్రచందనం అవినీతి పరుల భరతం పడతామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జేడీనెల్లూరు సమీపంలోని రామానాయుడు పల్లె వద్ద రా కదిలిరా బహిరంగ సభ జరిగింది. సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరిట జగన్ కటౌట్స్ పెట్టుకున్నారని, అయితే ప్రజలు జగన్ దుర్మార్గాలు తలుచుకుని ఓటు వేయండి అని అన్నారు. మద్య నిషేధం అమలు చేయకుంటే ఓటు అడగనన్న జగన్ కి మహిళలు బటన్ నొక్కి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. దళిత ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మార్చిన ముఖ్యమంత్రి అవినీతి పరులైన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారిని ఎందుకు మార్చలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు పైరవీలకు వాడుకుంటోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోని సహజ వనరులు అన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతిని, ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డిల సంగతి 2 నెలల్లో తేలుస్తా అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న హంద్రీనివా, గాలేరు, నగిర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గాంధీ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా పుచ్చుకున్నారు. మీ ఓటుని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే మీరు చూశారు, ఈరోజు పేపర్లో కూడా. ఆ ఐపాక్ అయితే సాక్షాత్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో తిరుపతికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మాయం చేసేశారు. ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, అవసరమైతే గట్టిగా పోరాడతాం. ఎవరైతే ఆ ఫైల్స్ దొంగిలించారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఒకవేళ శిక్షించకపోతే శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు ఎర్రచందనం, ఇక్కడే ఒక పెద్ద ఎర్రచందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్ ఏం చేశారు తమ్ముళ్ళు? ఆ స్మగ్లర్కి ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రచందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా? మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని, గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను వారి వైఖరిని తెలపమని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తిరుపతి రాజధానిగా చేయాలని ఆయన తెలిపారు. అందుకు కావలసిన సమగ్ర పరిస్థితులు తిరుపతికి నెలకొని ఉన్నాయని ఆయన తెలిపారు. ఏర్పేడు నుంచి రాపూరి వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అలాగే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి ఎందరో ముఖ్యమంత్రులు, అధికారులకు వచ్చినా రాయలసీమలాగానే ఉందని, కనీసం కృష్ణా, గోదావరి జలాలను ఇక్కడికి మళ్లించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.
అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుపతి రాజధాని ఈరోజు చెప్తున్నా, ఈ నాయకులు ఇద్దరు నేను అడుగుతున్నా, ముక్కు సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు తిరుపతి రాజధాని నగరం పైన నీ వైఖరి ఏంటి? అవునా కాదా చెప్పు. నీకు తుళ్ళూరు కావాలన్నా తిరుపతి కావాలన్నా? జగన్ అడుగుతున్నా, మా మిత్రుడు కుమారుడిని, నీకు తుళ్ళూరు నీకు సింహాచలం కావాలన్నా తిరుపతి కావాలన్నా చెప్పు, ధైర్యంగా దమ్ముంటే చెప్పురా. నేను చెప్తున్నా తిరుపతి రాజధాని చేద్దాం, అవి తీరుతుందని నేను చెప్తున్నా. ఏంది మీరు ఇచ్చింది? 70 ఏళ్లలో నీళ్లు ఇచ్చారా? గోదావరిలో నీళ్లు ఏమన్నా గెబ్బిడి ఇచ్చారా? కృష్ణా జలాలు నీళ్లు ఏమన్నా ఇచ్చారా? ఏమీ లేదు. కనీసం రాజధాని ఇలేరా? ఎవడు అడిగేవాడు మగోడే లేడా ఈ దేశంలో? ఏమి ఇంత అన్యాయం జరగాలనా? ఏమింతమంది రాయలసీమలో నాయకులు అబ్బా మేమంటారు, తొడలు దడతారు, మీసాలు తిప్పుతారు. మా రాజధాని ఇంటిదా అడగొచ్చు కదా. ఏమైపోయారు మీరు? రాయలసీమ కొట్టి నీళ్ళేనా రాళ్లేనా? ఏమి నీళ్ళు లేకపోయినా రాజధాని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇంత లాలూచి? ఇద్దరు రాయలసీమలో పుట్టిన బిడ్డలు, కనీసం రాయలసీమకి ఏమి చేయగలిగారు మీరు ముఖ్యమంత్రులుగా? నేను అడుగుతున్నా. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్స్ లో తగిన విధంగా బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ పాలన రామరాజ్యంగా సాగుతోందని, అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనగా కొనసాగుతోందని ఆయన విమర్శించారు. సర్పంచులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. సర్పంచుల నిధులను పక్కదారి మళ్లించడం వలన గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం కంటే సంక్షోభంలో మునిగి ఉందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం ఈరోజు అమరావతికి వెళ్తే నిధులు దారి మళ్లించి వారి మీద దాడి చేస్తారు. మీరు సర్పంచులు నిధులు దారి మళ్లించి అడిగిన దానికి వారి మీద దాడి చేస్తారా? ఇలాంటి పరిస్థితి నేను దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. రోజు ఎక్కడో ఒక చోట పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీస్ శాఖని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళు. ఏందండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశారు. ఈరోజు 14 ఫైనాన్స్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించి పేర్లు మార్చి సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది, సంక్షేమం కోసం మీరు ఎంత నిధులు ఖర్చు పెట్టారు? కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా ఎంత? ఏ శాఖలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యము, దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు గ్రామాల్లోకి వెళితే వీధి లైట్లు వేసుకునేదానికి నిధులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా నిధులు లేవు. వీధి లైట్లకి బ్లీచింగ్ కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దారి మళ్లిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో మాత్రమే జరిగిందే తప్ప మ్యాచింగ్ గ్రాంట్స్ ఈని కారణంగా అనేక నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు మీ పరిపాలనలో ఏం దురదృష్టమో మా అందరికీ. రాష్ట్ర మాజీ మంత్రి హరిరామ జోగయ్య కాపు జాతికి వరగబెట్టింది ఏమీ లేదని, ఇంట్లో కూర్చుని లేఖాస్త్రాలు చేయటం మానేసి పార్టీ విజయానికి మంచి సలహాలు ఇవ్వాలని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక కాపు నాయకుడిగా జనసేన పార్టీలో కనీసం సభ్యులుగా కూడా నమోదు కాని హరిరామ జోగయ్య మీడియాలో ముందుంటారని ఆయన విమర్శించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అనేక చోట్ల కాపు నాయకుల్ని గెలిపించుకోలేని జోగయ్య జనసేన పార్టీకి ఎటువంటి ఉపయోగం లేని జోగయ్యని ఉచిత సలహాలను ఇవ్వటం మానుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి నేను బేషరతుగా మద్దతు ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. మేమిద్దరం 2 పార్టీలు కలిసి ఎన్నికలకు పోబోతున్నాము. చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మొట్టమొదటి పలుదేశాల్లో కొంతమంది నాయకులు
మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని నా పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి ఆశించే స్థాయికి మీరు మిమ్మల్ని తీసుకొచ్చారా అని ఆయన ఆవేదన జరిగిన సందర్భంలో కూడా మనం చూసాం. ఇంకో సందర్భంలో కనీసం నా స్థానాన్ని కూడా మీరు గెలిపించలేకపోయారే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి పదవి నన్ను అడగమంటున్నారు. కాపులు ఇంత పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి కాపులు లేనిదే అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాదన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడేది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే హరిరామయ్య జాగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడుతున్న ఆయన మరి ఈ జాతి లక్షణాలు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు సాక్షాత్తు ఆయన్నే పార్టీ అధ్యక్షుడిని ఓడగొట్టారే, జాతి లక్షణాలు ఆ రోజు మీకు లేవా? జాతి పుట్టానో లేదా అని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ఎవరి గురించి అయితే మీరు చాలా ఆవేదన చెందినట్లు మాట్లాడుతున్నారో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడించారే, మరి ఆ రోజు మీకు ఈ జాతి గురించి కానీ మీరు జాతిలో పుట్టారని సంగతి మీకు గుర్తుకు రాలేదా? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించని షాపులను మూయించండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 5 గంటల నుండి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాలో పారిశుద్ధ్యం, కొన్ని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరంలోని 42, 44 మస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించడం జరిగింది. ఫిష్ మార్కెట్ నుండి లీలామహల్ సర్కిల్, అక్కడి నుండి కపిలతీర్థం వరకు, అక్కడి నుండి అలిపిరి వరకు పరిసరాలను పరిశీలించారు. స్కావెంజర్స్ కాలనీ వద్ద ఉన్న జంతు కళేబరాశాలను పరిశీలిస్తూ అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కపిలతీర్థం రోడ్డులో అలిపిరి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కూల్ డ్రింక్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ప్లాస్టిక్ వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ షాపును సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కొన్ని షాపుల ముందు గ్లాసులు, చెత్త వ్యర్థాలు ఉండటంతో వారి చేతనే వాటిని శుభ్రపరచడం జరిగింది. కొన్ని దుకాణాలను పరిశీలిస్తూ సింగిల్ యూజ్ నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మినా, ఉపయోగించిన జరిమానాలతో పాటు తగు చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో 14 ఎమ్మెల్యేస్ పాయింట్లలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ధర్నాన్ని ఉద్దేశించి సివిల్ సప్లైస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండలు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల సక్రమంగా జీతాలు రావటం లేదని, చనిపోయిన వారికి ఇంకా కూడా పీఎఫ్ డబ్బులు వారి అకౌంట్లో జమ కావటం లేదని అన్నారు. గత 3 సంవత్సరాలుగా యూనిఫామ్ గానీ, స్టిచ్చింగ్ ఛార్జీలు కానీ చెల్లించలేదని, కొత్తగా సివిల్ సప్లై హమాలీ కార్మికులుగా చేరిన వారికి పీఎఫ్ ఖాతాలు ఇంకా ఓపెన్ చేయలేదని, జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఉన్నా సొంత గోడౌన్ల నిర్మాణం చేపట్టకుండా అద్దెలు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, గతంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, చాలా మంది అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని, అయినా ఫలితం కల్పించడం లేదంటూ అన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు హమాలీ కార్మికులకు అందేలా చూడాలని, అలాగే 3 సంవత్సరాలు యూనిఫామ్లు మరియు స్టిచ్చింగ్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని కోరారు. కొత్తగా చేరిన సివిల్ సప్లై హమాలీ కార్మికులకు వెంటనే పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయాలని, చనిపోయిన కార్మికులకు ఖాతాలలో పీఎఫ్ డబ్బులు జమ చేయాలని కోరారు. కార్మికులు స్టేజ్ 1 లారీ మామూలుగా పెంచాలని, ప్రభుత్వం గోడౌన్లో నిర్మాణం చేపట్టాలని, పై డిమాండ్లను జిల్లా డిఎం ద్వారా ప్రభుత్వానికి వెంటనే పంపి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, చిత్తూరు ఏఐటీసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
1999 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా విధులను నిర్వహించారు. 2012 సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తమ ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడివంట మురళి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎన్ వెంకటస్వామి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తిరుపతి అభివృద్ధికి వెంకటస్వామి గారి కృషి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా తిరుపతి నగరం నుంచి గ్రామ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. అలాగే తిరుపతిలో తాగునీటి సౌకర్యానికి కానీ, ముఖ్యంగా ప్రయాణికులు వేచి ఉండే చోట బస్ షెల్టర్లకు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ముఖ్యంగా ఎంపీ నిధులను ప్రజల అవసరాలకు ఏ విధంగా వినియోగించాలో తెలియజేసిన మహోన్నత వ్యక్తి వెంకటస్వామి గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. నగిరి నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆదేశాల మేరకు పుత్తూరు మండలంలో పార్టీ కార్యాలయం నందు మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పంచాయతీలలో నిర్వహించాలని, అందుకు ప్రవాసాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని మోదీ క్యాలెండర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీధర్, జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్, ప్రధాన కార్యదర్శి మునిస్వామి, ఉపాధ్యక్షులు మధు, ఓబీసీ అధ్యక్షులు హరి, పుత్తూరు మండల రూరల్ ప్రధాన కార్యదర్శి చక్రపాణిరెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆదివారం ఉదయం 5 గంటలకు హోమం చేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం కోసం, ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూడటం కోసం మరియు ఎన్నికల వేళ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు అందుబాటులో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు నగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేరుపుల మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు దేవ, ఉపేంద్ర, జగదీశ్వరరాజు, శివలింగం, స్వామినాథం, మునిశేఖర్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగునూరులో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ ఇళ్లలో గోడ గడియారాలు నిల్వ ఉంచారని పోలీసులు సోదాలు నిర్వహించారు. పొంగునూరులో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పోలీసులు గోడ గడియారాలు నిల్వ ఉంచారని సోదాలు చేశారు. భద్రతా సిబ్బంది నివాసం ఉన్న ఇంటిలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. భారీగా గోడ గడియార బాక్సులు పోలీసులు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో స్మగ్లర్ల వాహనం ఢీకొని కానిస్టేబుల్ గణేష్ మృతి చెందినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ కు అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐ విశ్వనాథ్, వినోద్ టీంలు సోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా కేవీపురం సుండుపల్లి మార్గంలో తనిఖీలు నిర్వహించారు. స్మగ్లర్లు వస్తారనే సమాచారం ఉండటంతో గుండ్రేవారిపల్లి ప్రాంతంలో మాటు వేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్విఫ్ట్ వాహనం రాగా దానిని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు కారు ఆపకుండా వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనాన్ని ఆపుదామని ప్రయత్నించిన గణేష్ గుద్ది వేగంగా వెళ్లి ఓ పల్లపు ప్రాంతంలో వాహనం వెళ్లి ఆగిపోయింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కారులో నుంచి దూకి డ్రైవర్ సహా 3 పారిపోగా 2ని పట్టుకున్నారు. వీరిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కారులో లభించిన 7 దుంగలను కారును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన గణేష్ ను పీలేరు ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రిలో వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్పీలు కృష్ణారావు, శ్రీనివాస్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. 30 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గణేష్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గణేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తపరిచారు.
30 లక్షలు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ది ఆపరేషన్ మనం ఒక 14th బెటాలియన్కి చెందిన ఒక కానిస్టేబుల్ గణేష్ని మనం కోల్పోవడం జరిగింది. సో నిన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆర్ఎస్టీఎఫ్ ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్లో కొన్ని లాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పగా దానిపైన కొన్ని పాసిబుల్ రూట్స్ పైన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో అదే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏదైతే వెహికల్ వస్తూ ఉన్నదో మనకున్న ఈ పోలీస్ టీమ్ని చూసి ఇమీడియట్గా రైట్ టర్న్ తీసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మన కానిస్టేబుల్ ఉండడం, ఆయన చూసుకోకపోవడం వల్ల ఆయన్ని హిట్ చేయడం. సో అక్కడికక్కడ ఆయన ఫర్దర్గా ఇంజరీస్కి సకంబ్ అయినారు. హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఈ సకమ్ టు దోస్ పర్టికులర్ ఇంజరీస్. టుడే ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ ది ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్. అండ్ దీనిపైన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా, హానరబుల్ సీఎం గారు కూడా దీనిపైన స్పందించారు. ఇమీడియట్గా 30 lakhs ఎక్స్గ్రేషియా కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఆయనకి రావాల్సిన అదర్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఆల్ దట్ ఆల్సో కూడా దాన్ని స్పీడ్గా క్లియర్ చేసేటట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అండ్ వీఆర్ హియర్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ విల్ బి సపోర్టింగ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ మీన్స్. అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్, ఎంటైర్ గవర్నమెంట్ కూడా దీనిపైన పాజిటివ్గా స్పందించి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించేటట్టు చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు బోల్తా పడి 27 మందికి గాయాలయ్యాయి. నాయుడుపేట పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ డైరీ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. తిరువన్నామలై నుండి తిరుమలకు వెళ్తున్న చిత్తూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 42 మంది ప్రయాణిస్తూ ఉండగా 27 మందికి గాయాలయ్యాయి. అకస్మాత్తుగా ఎదురుగా టిప్పర్ రావడంతో డ్రైవర్ బస్సు అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై తిరుపతి రూరల్ ఎస్ఐ నాగేంద్రబాబు విచారిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు రిచర్డ్ రిషి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. సార్ ఎనీ మూవీ, న్యూ మూవీ సార్ ఎనీ నమస్కారం అండి, నేను రిచర్డ్ రిషిని. ఇప్పుడు తిరుమల తిరుపతికి వచ్చేసాను. తిరుపతి దేవస్థానం దర్శనం చాలా బాగా జరిగింది. సో మీకంతా చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. నెక్స్ట్ మూవీ తెలుగులో ఇంకా మాట్లాడుతున్నాను, స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ తమిళ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏదో స్టార్ట్ చేయలేదు, ఎదురు చూస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బస్సు బోల్తా 27 మందికి గాయాలు. నాయుడుపేట పూతలపట్టు ప్రధాన రహదారిలోని బాలాజీ డైరీ సమీపంలో ఘటన. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి వైఖరులను తెలపాలి, తిరుపతిని రాజధానిగా చేయాలి డిమాండ్ చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్స్ లో తగిన విధంగా బుద్ధి చెబుతారు, హెచ్చరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. స్మగ్లర్ల వాహనం ఢీకొని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి. 30 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం. 2 స్మగ్లర్లు అరెస్ట్, 7 ఎర్రచందనం దొంగలు, కారు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.